హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహి హెల్తీ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు హోమ్ సెంటర్ షాపింగ్ చూపిద్దాం అనుకుంటున్నానండి. నేను లాస్ట్ వీకెండ్ హోమ్ సెంటర్ షాపింగ్కి వెళ్ళామన్నమాట. సో అది ఒకసారి కాదు, 2 సార్లు వెళ్ళాం. సాటర్డే ఒకరోజు, సండే ఒకరోజు, 2 సార్లు హోమ్ సెంటర్ షాపింగ్కి వెళ్ళాం. యాక్చువల్గా కొన్ని కూపన్స్ ఉన్నాయన్నమాట. సో వాటితో షాపింగ్ చేద్దామని ఒకరోజు వెళ్ళాము. అక్కడ చూసి ఆ ప్రైసెస్కి మన కూపన్స్కి చూసుకోవటం, ఇది యూస్ఫుల్లా కాదా అని చూసుకోవడంతో చాలా టైం అయిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి కొంత షాపింగ్ చేసేసి వచ్చేసామన్నమాట. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి ఇంకొక మాల్కి వెళ్ళాము. మళ్ళీ అదే మాల్కి వెళ్తే బాగోదని చెప్పి ఒకసారేమో శాంతినికేతన్ మాల్కి వెళ్ళాము, ఇంకొకసారేమో ఫినిక్స్ మాల్కి వెళ్ళామన్నమాట. సో రెండిట్లో కొంచెం కొంచెం షూట్ చేశాను. చివరికి విషయం ఏంటంటే, కొంచెం తీసిన తర్వాత అక్కడ నో ఫోటోగ్రఫీ అని చెప్పి పిక్ కనబడింది. సర్లే అని చెప్పి మరీ ఎక్కువ తీయలేదులేండి, కొంచెం నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినవి నేను అక్కడ చూసిన వాటిని తీసాను అనమాట. సో ఊరికే ఒకసారి చూడండి, తర్వాత నేను ఏం షాపింగ్ చేశాను అనేది మీరు ఫైనల్గా చూద్దరు. కానీ చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నాకు హోమ్ సెంటర్లో షాపింగ్ చేయడం కన్నా చూడటం బాగా ఇష్టం అండి. చాలా చాలా బాగుంటాయి కదా ఐటమ్స్ అన్నీ. ఐ థింక్ సిటీస్లో ఉండేవాళ్ళు మోస్ట్లీ ఇప్పుడు మేజర్ మాల్స్ అన్నిట్లో పెడుతున్నారు కాబట్టి చాలామంది చూసే ఉంటారు. కాకపోతే ఇదివరకు నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, ఇదివరకు ఊరికే హోమ్ సెంటర్కి వెళ్ళి చూసి వచ్చేసేదాన్ని. ఆ ప్రైసెస్కి వాటికి అమ్మో ఇంత పెట్టాలా ఒక ప్రోడక్ట్కి అని చెప్పి చాలాసార్లు నేను ఊరికే చూడటానికి కళ్ళకి ఆనందంగా ఉంటుంది కదా కొన్ని కొన్ని చూసినప్పుడు. సో అట్లాంటివి చూసి వచ్చేసేదాన్ని అనమాట. సో ఇప్పుడు చూస్తున్న మీరు ఇది నేను ఇందులో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను, వాటర్ ఫాల్. కాకపోతే సైజెస్ చాలా పెద్దగా ఉన్నాయి, మాకు అంత స్పేస్ లేదు. అందులో చిన్నది ఉంది కానీ ఇంకొక మాల్కి వెళ్ళినప్పుడు అది మరీ చిన్నగా అనిపించింది. సో మీడియం సైజులో నాకేం కనబడలేదు. చూడాలి ఇంకొకసారి ఇంకొక చోట ఎక్కడైనా మీడియం సైజులో ఉందేమో చూడాలన్నమాట. చాలా డిఫరెంట్గా కనిపిస్తాయండి. చాలా ప్రోడక్ట్స్ అన్నీ మనకి యూనిక్గా ఉంటాయి. అలాగే చూసిన ప్రతిదీ కొనాలనిపిస్తుంది. కొనాలి అప్పుడు ప్రైస్ చూస్తే అమ్మో దీనికి ఇంత అవసరమా అనిపిస్తుంది. అదంతా ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. హోమ్ సెంటర్ షాపింగ్ అంటేనే ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. ఇందులో నేను గాజ్ బౌల్స్ మన ఇంట్లో ఒకటి ఇంతకుముందు ఒక చిన్న షార్ట్లో పెట్టాను, చూసుంటారు. ఇట్లాంటిదే నేను అమెజాన్లో షాపింగ్ చేశాను అనమాట. సో నేను ప్రస్తుతానికి అయితే ఇవి తీసుకోలేదు, వేరేవి షాపింగ్ చేశాను. కొంచెం మనం యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ అవసరం అవుతాయని చెప్పి అవిను కొన్ని అవసరమైన ప్రోడక్ట్స్ తీసుకున్నాను అనమాట. హోమ్ సెంటర్లో చూసి ఆనందపడే నేను మెల్లమెల్లగా ఒక్కటైనా కొందాం అని చెప్పి ఒక లాస్ట్ ఇయర్ ఆర్ బిఫోర్ ఇయర్ నుంచి చిన్నగా ఒక డెకార్ ఐటము 1-2 అట్లా కొన్నాను అనమాట. తర్వాత అలాగే హాల్లో పెట్టుకునే కొన్ని, అలాగే కిచెన్లో లోపల పెట్టుకునే కాకుండా బయట మనకి ఈ కాఫీ టీ కంటైనర్స్ ఉంటాయి కదా, అలాగే కొన్ని ఆనియన్ పొటాటోవి అలాంటివి స్టోర్ చేసుకునేవి చూసినప్పుడు ఇవి బాగుంటుంది కదా ఎదురుకుండా పెట్టుకుంటే అని చెప్పి అవి కొనాలి అనమాట. అలా మెల్లమెల్లగా ఒకేసారి కాకపోయినా వెళ్ళినప్పుడల్లా చాలా బాగున్నవి, ఇది పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్నవన్నీ ఒక్కొక్కటి షాపింగ్ చేయటం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఇయర్లీ 1 or 2 హోమ్ సెంటర్లో ఏదో ఒకటి కొనాలి
అన్నట్లుగా అయిపోయిందనమాట. అంత అడిక్ట్ అయిపోయాను హోమ్ సెంటర్‌కి. ఇక్కడ డెకార్ కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే కొద్దిగా ప్రైసీగా అనిపిస్తాయి కానీ అవి నిజంగా అక్కడ పెడితే ఆ లుక్ అయితే గ్యారంటీగా ఉంటుంది. అందులో అయితే డౌట్ లేదు. ఎందుకంటే నేను 1, 2 కొన్నాను కదా! హాల్‌లో అవి పెట్టినప్పుడు అవి సెపరేట్‌గా కనపడతాయన్నమాట. ఆ లుక్ అయితే గ్యారంటీగా వస్తది. ఇక్కడ ప్లాంటర్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, అలాగే రియల్ ప్లాంట్స్ కూడా చాలా బాగుంటాయండి. అవి కూడా మనకి తీసుకోవచ్చు. అలాంటివి మనం ప్లాంటర్స్‌గా ఇంట్లో మనం ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా! సో, అలాంటి వాటికి ఇవి చాలా బాగుంటాయన్నమాట. డిఫరెంట్ షేప్స్‌లో ఎలిఫెంట్స్, పాట్స్ అట్లా డిఫరెంట్‌గా భలే ఉంటాయి. కలర్‌ఫుల్‌గా చాలా బాగుంటాయి. అవి కూడా హోమ్ సెంటర్‌లో మంచి లుక్‌గా ఉంటాయన్నమాట. ఇదంతా మేము వెళ్ళే శాంతినికేతన్ మాల్ అనమాట. నెక్సస్ శాంతినికేతన్ మాల్ చాలా బాగుంటుంది. ఇది మాకు చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. రెగ్యులర్గా మేము వెళ్ళే మాల్స్లో ఇది ఒకటి. సో ఆఫ్టర్ దట్ మేము షాపింగ్ అయిన తర్వాత సలార్ సినిమాకి వెళ్ళామన్నమాట. సో ఆ పైకి వెళ్ళినప్పుడు ఊరికి ఒక పిక్ తీశాను. ఆఫ్టర్ దట్ ఇంకా మా షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మళ్ళీ షాపింగ్ వచ్చామని చెప్పాను కదా. సో నెక్స్ట్ డే మేము ఫినిక్స్ మాల్కి వెళ్ళామన్నమాట. అది కొంచెం దూరం అంటే అరౌండ్ 15 to 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ లేకపోతే. ట్రాఫిక్ ఉంటే హాఫ్ అన్ అవర్లో వెళ్ళొచ్చు అనమాట. అది చాలా పెద్ద మాల్. నెక్సస్తో కంపేర్ చేసుకుంటే చాలా పెద్దదన్నమాట. సో నెక్స్ట్ డే మళ్ళీ మేము ఫినిక్స్ మాల్లో ఉన్న హోమ్ సెంటర్కి వచ్చాము. సో ఇందులో ఇదొకటి చూసారా, బాగుంటుంది, ఒట్టోమ్యాన్ అని చెప్పి. నేను ఇదొకటి తీసుకుందాం అనుకుంటున్నాను నెక్స్ట్ మేబీ 1 or 2 మంత్స్లో పూజా మందిరం దగ్గర వేసుకోవడానికి అని చెప్పి. సో చూడాలి, మేబీ అది షాప్ చేసినప్పుడు మీకు డెఫినెట్గా చూపిస్తాను కదా. సో ఇక్కడవన్నీ వాల్ డెకార్స్, అలాగే కార్నర్స్ ఉంటాయి కదా హోమ్లో, కార్నర్స్లో పెట్టుకోవడానికి కార్నర్ స్టాండ్స్, అలాగే వాల్ డెకార్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో అవి చూస్తున్నాను ఫర్దర్గా ఎప్పుడైనా తీసుకోవడానికి ఉంటుందా లేకపోతే ఇప్పుడు తీసుకుందామా అని చెప్పి. సో ప్రస్తుతానికైతే మాకు కరెక్ట్గా ఎక్కడెక్కడ ఫిట్ చేయాలో ఒక ఐడియా లేదనమాట. కార్నర్ స్టాండ్ అయితే ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. చూడాలి, ఒకసారి ప్రాపర్గా చూసుకొని కలర్ కాంబినేషన్స్ అవి నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు చూసి సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా చూస్తే ఒకసారి మీకు కూడా ఐడియా ఉంటుంది కదా అని చూపిస్తున్నాను అంతే. ఇంకా అయిపోయింది షాపింగ్. అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు నేను ఏం కొన్నానో చూపిస్తాను హోమ్ సెంటర్లో. సో ముందుగా ప్రొడక్ట్స్ అన్నీ ఇట్లా పెట్టేసుకుని మనం అప్పుడు ఒక్కొక్కటే ఓపెన్ చేసుకుందాం.
ఇవి నేను కొన్న హోమ్ సెంటర్‌లో ఐటెమ్స్ అనమాట. సో, ముందుగా ఇప్పుడు నేను ఓపెన్ చేసేది బౌల్స్ అనమాట. మోస్ట్‌లీ నేను సూప్స్ కోసం అని చెప్పి తీసుకున్నాను. మేము సూప్స్, సాలడ్స్ ఎక్కువ తింటుంటాం కదా! సో, దానికోసం అని చెప్పి బాగున్నాయని చెప్పి తీసుకున్నాననమాట. కలర్‌ఫుల్ బౌల్స్. సో, ఇది ఒక్కొక్కటి 399 పడిందనమాట. 3 కలర్స్ తీసుకున్నాను. అక్కడ అందరూ సెట్ లాగా తీసుకుంటున్నారు కానీ నాకు కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి కదా! ఒకటే కలర్ అందరికీ ఎందుకు డిఫరెంట్‌గా తీసుకుందామని చెప్పి అక్కడ ఉన్న వాటిల్లో ఒకటి వైట్, ఒకటి ఇట్లా గ్రీన్ కలర్, ఇది కూడా 399 అలాగే బ్లూ కలర్‌ది ఇంకొక బౌల్ అనమాట. సో, 3 కలర్స్ తీసుకున్నాము. ఎవరికి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ యూజ్ చేసుకుంటారు కదా అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసరికి 2 పీస్ క్యానిస్టర్ సెట్ అనమాట. ఇది అరౌండ్ 699 అనుకుంటా అండి. ఎస్, అరౌండ్ 699. సో, ఇది కూడా చాలా బాగుంటుంది. అక్కడ ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయన్నమాట హోమ్ సెంటర్లో. క్యానిస్టర్ సెట్స్, అలాగే నేను కాఫీ షుగర్ది కొన్నానన్నాను కదా, అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే అందులో ఏమొచ్చిందంటే షుగర్ దాంట్లో షుగర్ కానీ జాగరీ కానీ పోసుకున్నప్పుడు అది కొంచెం ఎయిర్ లిడ్ ఇదైందనమాట. కొంచెం గ్యాప్ ఉండేటప్పటికి చీమలు వచ్చేస్తున్నాయి బాగా. సో, నాకు దానివల్ల ఏమైనా డౌట్ వచ్చింది. అది తీసేసిన తర్వాత చీమలు తగ్గాయి అనమాట. సో, కొంచెం గ్యాప్ ఉంది. సో, ఈ టైప్ ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట. అది వేరే స్టైల్, అది ఇంకా బాగుంటుంది దీనికన్నా కూడా. వుడ్ మూత కాకుండా వేరేది వస్తుంది లిడ్. సో, ఇది టైట్గా ఉందన్నమాట. సో, ఈ టైప్లో ట్రై చేద్దాము, బాగుంటే కనుక అప్పుడు ఈ టైప్లో తీసుకోవచ్చు అని చెప్పి ఇవి తీసుకున్నాను. సో, ఇవి బాగున్నాయి అన్నమాట టైట్గా. ఇవి మనం ఎదురుకుండా పెట్టుకున్నా కూడా కిచెన్లో చాలా బాగుంటాయి అన్నమాట. మెయిన్ అదే హోమ్ సెంటర్ ప్రొడక్ట్స్ వల్ల యూజ్ మనకి షోగా ఉంటాయి. సో, అవి 2 తీసుకున్నాను. ఒకటి కొరియాండర్, ఒకటి మసాలా ఒకటి అని ఉందన్నమాట. ఇది వచ్చేసరికి యుటెన్సిల్ హోల్డర్ అనమాట. మనం గరిటెలు అవి ఉంటాయి కదా, గరిటెలు అలాగే స్పూన్స్, నైఫ్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు. ఐ థింక్ నైఫ్స్ దీనిలో సెట్ అవ్వవు అనుకుంటా. నైఫ్స్కి నేను సపరేట్గా ఇంకోటి కొనాలేమో. నేను రెండింటికి పనికొస్తుందని చెప్పి అనుకున్నాను, కానీ నైఫ్స్ పెట్టిన తర్వాత ఒకదానికి తగులుతున్నాయి. పైగా నేను కొంచెం భారీ సైజ్ నైఫ్ ఒకటి తీసుకున్నానులేండి. నాకు అది ఎప్పటి నుంచో చూస్తాను, బాగా నచ్చుతుంది. ఇంత అవసరమా అని చెప్పి వద్దనుకుంటా, కానీ ఈసారి తీసుకున్నాను మొత్తానికైతే. అది కూడా చూపిస్తాను. సో, ఇది చూసారు కదా, ఇది సిలికాన్ స్టైల్ అనమాట. సో, హీట్ రెసిస్టెంట్, ఏమీ మనకి ప్రాబ్లం ఉండదు. అలాగే కలర్ఫుల్గా ఉంటుంది. మనం యూట్యూబ్లో వంటలు అవి చేస్తున్నాను కదా ఈ మధ్య. సో, దానికి కూడా బాగుంటుంది. ఎప్పుడు స్టీల్ గరిటెలే సేమ్ ఏం బాగుంటుంది అని చెప్పి ఇవి 2 తీసుకున్నాను అనమాట. కలర్స్ చూసారా, చాలా బాగున్నాయి కదా. సో, ఇప్పుడు మీరు చూస్తున్న వాటన్నిటిలో మొత్తం చూసిన తర్వాత మీకు ఇందులో ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇంకా డిఫరెంట్గా ఇలాంటివైతే హోమ్ సెంటర్లో బాగుంటాయో, యూస్ఫుల్గా ఉంటాయో కూడా నాకు ఒకసారి చెప్పండి. ఈ మధ్య స్టార్ట్ చేశాను కాబట్టి నాకు కూడా ఏది బెటరు, ఏది యూస్ఫుల్ అనేది ఇంకా తెలియట్లేదు అనమాట. చూస్తున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను. సో, బెటర్ నేను కూడా చెప్తూ ఉంటాను. మీరు కూడా ఏదైనా మీకు అందులో బాగుంటాయి హోమ్ సెంటర్లో షాపింగ్కి అని చెప్పి తెలిస్తే నాకు అది కూడా కామెంట్స్లో చెప్పండి. సో, ఇదే నేను చెప్పిన భారీ నైఫ్, చాపర్ నైఫ్ అనమాట. సో, ఇది నాకు బాగా నచ్చి ఎప్పటి నుంచో కొందాం అనుకుంటూ ఇంత అవసరమా అని చెప్పి వేరేది ఏదో కొన్నా లాస్ట్ టైము. హోమ్ సెంటర్లోనే ఇంకొక నైఫ్ కొన్నాను, షెఫ్ నైఫ్ లాంటిది. ఇది అప్పుడు చూశాను, అమ్మో ఎక్కువ అవుతుందేమో అని చెప్పి కొనలా, కానీ ఈసారి ఇది కొనాలని చెప్పి ఫిక్స్ అయ్యి ఇది కొన్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 699 ఉంటుంది అనుకుంటా. అంతే, 699. ఇది కూడా బాగుంటుంది. చాలా నేను వాడాను, ఇది వీడియో తీసిన తర్వాత నేను వాడాను. చాలా బాగుంది, ఈజీగా కట్ అవుతుంది ఆకుకూరలకి. అలాగే మనం అల్లం వెల్లుల్లి కట్ చేసుకుంటున్నప్పుడు బాగుంది. అలాగే నేను బెండకాయలు అవి కోసాను, అది కూడా బాగుంది. సో, మంచి యూస్ఫుల్గానే ఉందని అనిపించింది.
ఇది వచ్చేసరికి డెకార్ ప్లేట్ లాగా ఉందని చెప్పి తీసుకున్నాను అనమాట. సో మనం ఏదైనా డెకరేట్ చేసుకుంటున్నప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు ఆర్ఎల్స్ మనం వీడియోలో ఏదైనా తీసేటప్పుడు బాగుంటుంది కదా, ఫుడ్ ఐటమ్స్ అవి పెట్టుకునేటానికి షేప్ అది బాగుందని చెప్పి తీసుకున్నాను అనమాట. అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది గ్లాస్ ఆయిల్ బాటిల్ అనమాట. సో ఇది సిలికాన్ లిడ్ తోటి వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది, యూస్ఫుల్గా ఉందన్నమాట. మనం క్యాస్ట్ ఐరన్ వాడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. మామూలుగా కూడా యూస్ చేసుకోవచ్చు మనం దోశలకి కానీ ముందు పెనానికి రాసుకోవడానికి కూడా. ఇది సిలికాన్ మూత వచ్చింది కదా ఇప్పుడు, ఆ పైన బ్రష్ అది. సో మనం ఈ లోపల ఆయిల్ పోసేసుకుని దాన్ని మనం ఇలా వేసుకుంటే కొద్దిగా ఆయిల్ పడుతుంది, ఆర్ఎల్స్ మీరు బ్రష్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. దోశలకి బాగుంటుంది. అలాగే మనం ఆయిల్ తక్కువ వాడాలి అనుకున్న వాటికి ఇది చాలా బాగుంటుంది. నాకు ఇలాంటిది ఇంకోటి ఉంది వేరే టైపు, కాకపోతే అది వాడి వాడి కొద్దిగా ఇదైందనమాట. సో అందుకని ఇది కొత్తగా ఉందని చెప్పి తీసుకున్నాను. గ్లాస్ ఇది. ఇక అన్నిట్లోకి ఇది నా ఫేవరెట్ అనమాట. నాకు భలే నచ్చింది ఇది అక్కడ చూడగానే. సో ఇది ఆయిల్ స్టాండ్, ఆయిల్ అండ్ వెనిగర్ సెట్. నేను వెనిగర్ పెద్దగా వాడిన కానీ నేను రెండిట్లోనూ 2 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ పోసుకుందామని చెప్పి తీసుకున్నాను ఇది. నేను ఒకసారి ఒక ఆయిల్ వాడుతూ ఉంటాను కదా, సో నా దగ్గర ఆలివ్ ఆయిల్ కామన్గా ఉంటూ ఉంటుంది. అలాగే నేను గ్రౌండ్ నట్ ఆయిల్, సీసమే ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అవి వాడతాను కదా. సో 2 ఆయిల్స్ ఉంటాయి. చూడటానికి కూడా చాలా బాగుంది, డెకార్ లాగా కూడా ఉంటుంది కదా కిచెన్లో. దట్టు గ్లాస్ బాటిల్ కాబట్టి నాకు బాగా నచ్చింది అనమాట. సో అందుకని ఇదొకటి తీసుకున్నాను. ఇది మనకి కిచెన్లో కౌంటర్ టాప్ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. కౌంటర్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కలర్ కూడా ఇప్పుడు నేను ఇందాక తీసుకున్న వాటికి ఇది మ్యాచ్ అవుతుంది కదా, నైఫ్, గరిటెలు, అలాగే ఇది అన్నీ ఒక మ్యాచింగ్ లాగా అనిపించినాయి. సో నాకైతే ఇది ఫేవరెట్ అనమాట. సో ఇందాక అడిగినట్టు మీకు ఇందులో ఏవి నచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి. దీని ప్రైస్ వచ్చేసరికి 899 పడినట్లుందండి. చాలా బాగుంది. ఆ ప్రైస్కి ఇది వర్త్ అని అనిపించింది నాకు. ఉన్న వాటిల్లో కొన్న వాటి అన్నిటిలోకి ఆ ప్రైస్కి దానికి మ్యాచ్ అయింది అనిపించింది. మనకు ఒక స్టాండ్, 2 గ్లాస్ బాటిల్స్ అన్నీ కలిపి అరౌండ్ 899 ఉందన్నమాట ప్రైస్. సో ఐ థింక్ ఇవండి నేను కొన్న ప్రొడక్ట్స్. ఐ థింక్ మీకు ఇవన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వ్లాగ్స్, షాపింగ్ వ్లాగ్స్, అలాగే మనకి హెల్దీ వంటలు ఇవన్నీ మన ఛానల్లో ఉంటాయి. సో తప్పకుండా అవన్నీ కూడా చూడండి. Thank you for watching. Thank you for your valuable time. Don't forget to subscribe. అలాగే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.